నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. రోజు రోజుకి తెలంగాణలో వాతావరణం భిన్నంగా మారుతూ ఉంది. అప్పటికప్పుడే ఎండ విపరీతంగా వస్తుంది. వెంటనే వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో భారీ ఎండలతో పాటు వెంటనే అకాల వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. కొన్ని ప్లేసులలో చిరుజల్లులు. హైదరాబాద్ పట్టణంలో కూడా అకస్మాత్తుగా వాతావరణం మారి, మరి వాతావరణ శాఖ మనకు గతంలో చెప్పింది 3-4 రోజులు, రాబోయే 3-4 రోజులు కొంత భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది, వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పింది. సో మళ్ళీ ఈ రోజు కూడా రిపోర్ట్ ఇస్తూ ఉంది. మళ్ళీ రాబోయేటటువంటి 2-3 రోజులలో వెదర్ ఎలా ఉండబోతా ఉంది, ఈ రోజు ఎలా ఉండబోతా ఉంది, వర్షం పడే అవకాశం ఉందా ఏంటిది అనేటువంటి ముచ్చట కూడా మరి ఏ జిల్లాలో ఎట్లా ఏంటిది కథ అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణలో విచిత్ర వాతావరణం, నేటి వెదర్ రిపోర్ట్ ఇదే. రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు ఎక్కువగా ఉంటే కొన్ని గంటల పాటు విద్యుత్ ఆగిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇక ట్రాఫిక్ లేని ప్రాంతాల వైపు వెళ్లాలని చెప్పి కూడా సూచిస్తా ఉందట. తెలంగాణలో గత కొన్ని రోజులుగా విచిత్ర వాతావరణం నడుస్తోంది. రైట్, ఇక కొన్ని ప్రాంతాల్లో ఎండ కాస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. వారం క్రితం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో అకాల వర్షాలు కురిసినాయి. దీంతో రైతులు నష్టపోయారు. రాజధాని హైదరాబాద్లోనూ వర్షం దంచికొట్టింది. భారత వాతావరణ శాఖ తాజా అప్డేట్ ప్రకారం తెలంగాణలో మంగళవారం పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని, అలాగే గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయట. అంటే వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ సిటీ పట్టణంలో కూడా ఈరోజు మంగళవారం సాయంత్రం నుంచి లేదా మరి కొంత చల్లటి గాలులు కూడా వీస్తాయని చెప్తా ఉన్నారు. ఇక మెయిన్గా జిల్లాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, రామగుండం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్స్ కూడా పెరుగుతాయన్నారు. తెలంగాణలో పగటి వేళ 36 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి ఉండే అవకాశం ఉంటుందని తెలిపిర్రు. ఇక దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఎండలు అదరగొడతాయని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఇక హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇక ఐఎండి అధికారులు కూడా తెలుపుతా ఉన్నారట. మరిగా కొన్ని జిల్లాలు ఇచ్చిర్రు మనకి. మెయిన్గా ఎక్కడ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, రామగుండం పరిసర ప్రాంతాల్లో మాత్రానికి వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీని చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీలో మాత్రానికి పొద్దాకంతా ఎండగొట్టినా కానీ, హైదరాబాద్ అంతా కూడా పొద్దాక ఎండగొట్టినా కూడా సాయంత్రం మాత్రానికి చల్లగా ఉండి వర్షం పడే అవకాశం ఉందనేటువంటి అవకాశం కూడా చెప్తా ఉన్నారు. ఇక రాబోయే 2-3 రోజులు కూడా ఈ జిల్లాలో ఇదే వాతావరణం ఉంటూ హైదరాబాద్ పట్టణంలో కూడా సాయంత్రం పూట కొన్ని స్థలాల్లో మాత్రానికి వర్షం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులంతా కూడా మరి రద్దీ లేని, ట్రాఫిక్ లేనటువంటి రూట్లలో ఎంచుకొని పోవాలి. ఏదేమైనా కానీ వాటర్ పోవడానికి కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాతావరణానికి బట్టి కూడా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారాగా ఎటైతే మరి ట్రాఫిక్ తక్కువ ఉంటుందో అటు పోవాలని కూడా ఇక్కడ అధికారులు మనకి సూచిస్తున్నటువంటి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి వార్త కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం.